హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. 9 to 12 monthsకి కొన్ని స్టాక్స్, తర్వాత షార్ట్ టర్మ్ 40 to 60 days కూడా ఒక స్టాక్ చెప్తాను. చూడండి, ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మన పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయాలండి. తర్వాత చాలామందికి ఉండే మైండ్లో క్వశ్చన్ ఏంటంటే, సార్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా చేయాలి అని అడుగుతుంటారు. డైవర్సిఫికేషన్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండి. మన దగ్గర ఎంత పోర్ట్ఫోలియో, ఎంత డబ్బులు ఉందో ఫస్ట్ ఇది ఒక సింపుల్ వేలో చెప్తానండి. మీరు చూడండి, మీకు ఒక 1 lakh శాలరీ వస్తుంది. 1 lakh శాలరీ వస్తే మీరు మీ దగ్గర ఉండేదే మీరు ఎలా డైవర్సిఫికేషన్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ హౌస్ ఎక్స్పెన్సెస్ ఒక 10,000, తర్వాత మీకు ఏదైనా కార్ ఉంటే కార్ లోన్ ఒక 10,000 15,000, తర్వాత హోమ్ లోన్ ఉంటుంది చాలామందికి ఒక 20-25,000కి 20-25,000. ఇలా మీరు అన్నీ స్ప్లిట్ చేస్తూ వెళ్తున్నారు కదా. అంటే ఇక్కడ ఒకే దాంట్లోనే ₹1,00,000 వచ్చి మీ ఇంటి ఖర్చుకి మాత్రమే పెట్టట్లేదు కదా. అదేలాగానే స్టాక్ మార్కెట్లో కూడా 10 కంపెనీలు, మనం ఏదైనా సరే మంచి 10 కంపెనీలు రెగ్యులర్గా ఒక మీకు అనిపించింది నేను చేయగలను, హోల్డ్ చేయగలను, నా కెపాసిటీ ఉంది, ఈ 3 monthsకి నాకు డబ్బులు అవసరం లేదు అని అనిపిస్తే ఒక్కొక్క టైం ఫ్రేమ్ తీసుకుంటున్నారు. నేను ఒక్కొక్క టైం ఫ్రేమ్ రికమెండ్ చేస్తున్నారు, ఎంతోమంది రికమెండ్ చేస్తున్నారు. బట్ మనం ఎలా కెపాసిటీగా ఉండగలము, హోల్డ్ చేయగలమని ఆలోచించి ఒక 10 కంపెనీల్లో మనం స్టాక్ పెట్టుకుంటున్నాం. 10 కంపెనీల్లో మనం పెట్టుకున్న తర్వాత మనం వచ్చి ఆ టైం ఫ్రేమ్ వెయిట్ చేయాలి, ఆ టార్గెట్స్ కోసం వెయిట్ చేయాలి, అన్నీ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అందులో ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రతి కంపెనీ పాస్ అవ్వాలని రూల్ లేదండి. 10 కంపెనీలు కట్టినప్పుడు 2 కంపెనీలు లాస్ అవుతుంది, ఒక 8 కంపెనీలు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. కాబట్టి పోర్ట్ఫోలియో ఇది డైవర్సిఫికేషన్. కాబట్టి మీరు చూడండి, మీరు ఆలోచించండి, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కొన్ని వేల కోట్లు డబ్బులు వస్తున్నాయి. మరి వాళ్ళు ఒకే కంపెనీలో కొంటున్నారా, ఒక రిలయన్స్లోనే కొంటున్నారా? మీరు ఆలోచించండి. కాబట్టి మనం కూడా, అంటే మన స్థాయి అది కాదు, బట్ మనం కూడా ఆ మెథడ్లో వెళ్తే డెఫినెట్గా మనము నెగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఇప్పుడు చూడండి, ఈ స్టాక్ వచ్చి మీ అందరికీ తెలుసు, అమర్ రాజా బ్యాటరీ. చూడండి, ఒక 9 to 12 monthsలో ఈ స్టాక్ వచ్చి నెక్స్ట్ ఇప్పుడు 800, చూడండి ₹863 ఉంది. బై చేసుకోండి. బై చేసుకున్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹1,015 మొదటి టార్గెట్, ₹1,202 రెండో టార్గెట్, ₹1,502 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹655 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 14,735 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దాదాపు ఇది కూడా మనకి ఒక 23 సంవత్సరాలు ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అమర్ రాజా బ్యాటరీస్, ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా ARE&M. తర్వాత యాక్చువల్గా ఈ స్టాక్ వచ్చి నేను మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో చూసారంటే ₹500 కొనమని చెప్పానండి. లాస్ట్ ఇయర్ చెప్పుంటాను, ఆ వీడియో కూడా ఉంటుంది, మీరు చూడండి. ఎందుకంటే అంటున్నాను, ప్రతిదీ అండి, ప్రతి స్టాకు మనం ఆల్మోస్ట్ 90% సక్సెస్ ఇచ్చున్నామండి. ఈరోజు మన ఛానల్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు కానీ, మనం ఇక్కడ జీ తెలుగు న్యూస్లో మనం ఇస్తున్నాము. చాలామంది లాభపడుతున్నారు, చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ హ్యాపీగా మేము బిజినెస్ చేసుకుంటున్నాం సార్ పర్ఫెక్ట్గా అని, చాలా ఆనందంగా ఉంది అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22వ వర్క్షాప్ చెన్నైలో ఐటీ ఆల్రెడీ ఇప్పుడు 21 వర్క్షాప్ పూర్తి చేసుకున్నాము. 22వ వర్క్షాప్ ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో 2 రోజులు ఏప్రిల్ 13, 14 ఒక బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్ జరుపుతున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది వచ్చి అంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకొని
ఒక ప్రీ వర్క్ ఉంది, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి. ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి రాలేరు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే మీరే ఒక స్టాక్ని లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేసి ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా చెప్పిస్తాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి డిసిబి బ్యాంక్. చూడండి, డిసిబి బ్యాంక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹136 ఉందండి. చూడండి, ₹136 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹165 పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹210.90 మొదటి టార్గెట్, ₹259 రెండో టార్గెట్, ₹335 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹118 స్టాప్ లాస్. డిసిబి బ్యాంకు ఇది వచ్చి మనకి 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 4,230 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, అదనమాట. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్కి ఒక 40 to 60 డేస్కి స్టాక్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి ఓస్వాల్ అగ్రో. చూడండి, ఓస్వాల్ అగ్రో, OSWAL AGRO. ఫస్ట్ 2 స్టాక్ చెప్పాను కదా, అమర్ రాజా బ్యాటరీ అండ్ డిసిబి బ్యాంక్. ఇది వచ్చి 9 to 12 months అండి టైం ఫ్రేము. తర్వాత ఓస్వాల్ అగ్రో ఇది వచ్చి ఒక 40 to 60 డేస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹49 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹60 పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹60 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹88. చూడండి, ₹88.80. రెండో టార్గెట్ వచ్చి ₹119 రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి ₹169.10. స్టాప్ లాస్ వచ్చి దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి చూడండి ₹30 దీని యొక్క స్టాప్ లాస్. ఇది కూడా 2018 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 658 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది నిఫ్టీ గురించి. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. లాస్ట్ కూడా చూడండి, జనవరి 30వ తారీఖు మనం నిఫ్టీ ట్రెండ్ చేంజ్ ఇచ్చాము. అదేలాగానే అదే ట్రెండ్లోనే ఉన్నాము. ఈ 20 డేస్ నుంచి మనం ఎక్కడ మారలేదు. అదే మన యొక్క స్పెషాలిటీ. పర్ఫెక్ట్గా ఎక్కడ ఒక ట్రెండ్ అనేది మనం చేంజ్ అయితే ఇక దాంతోపాటు ట్రావెల్ అవుతూ ఉంటాము. అది ఇక మన వెబ్సైట్లో కూడా ప్రీవియస్గా 21 వర్క్షాప్స్ ఎక్కడెక్కడ జరిగింది వాటి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంటుంది guruprasadacademy.comలో. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం.